తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రజల యొక్క కొన్ని కోట్ల ప్రజల యొక్క జీవితాలు మారిపోయినాయనే విధంగా, ఒక అద్భుతం ఏదో జరిగిపోయిందనే విధంగా ఈరోజు కూటమి నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం ప్రజలను మభ్యపెట్టే విధంగా, అమరావతి రాజధానిపై వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి అంతా ఇంత కాదు. రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేస్తూ కొన్ని కోట్ల మంది, రోజు లక్షల మంది ధర్నాలు చేశారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోకూడదని చేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముఖ్యంగా ఆదాయ వనరుగా మారినటువంటి హైదరాబాద్ నగరం, దశాబ్దాల తరబడి నిర్మించుకున్నటువంటి నగరం, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆ నగరం పోతే పూర్తిగా ఇబ్బంది పడతాం, ఆదాయం కోల్పోతాం. హైదరాబాద్ నగరంతో కూడుకున్న రాజధాని కావాలని, లేకపోతే కలిసే ఉండాలని చెప్పి జమ్మనమడుగులో 1,00,000 మందితో ఆ రోజు అందరం ఉన్నాం. ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండే ఆదినారాయణ రెడ్డి గాని, కూటమి నాయకులు గాని, భూపేశ్ గాని, ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ కూడా చేసినాం. ఎందుకు చేసినాం? ఆ రోజు రాష్ట్రం విడిపోతా ఉంది, విడిపోయే రాష్ట్రానికి రాజధాని లేకుండా అవుతా ఉంది. మనం చేసిన పొరపాటు ఆ రోజు ఇక్కడ మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు చెన్నై, మద్రాసు నుంచి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది. అది మళ్ళా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మనకు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజధాని శిక్షలో రాజధానికి అందరం కూడా ఒక ఒడంబడిక చేసుకోవడం, ఆ ఒడంబడికలో మిగతా ప్రాంతాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసుకున్నాం. కానీ అక్కడ హైదరాబాద్ నగరాన్నే పూర్తిగా అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు ఆదాయం అంతా అక్కడే కేంద్రీకృతం అయిపోయింది, అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం అయిపోయింది. ఎవరు పెట్టుబడి పెట్టాలొచ్చినా, ఏ సంస్థ, సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, మెడికల్ కానీ, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఏది కూడా, ఫార్మా ఇండస్ట్రీ కానీ, ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నికి సంబంధించి కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఆ రోజు మనం ఇబ్బంది పడినాం. వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోయినాయి. రాష్ట్రం విడిపోవడం వల్ల పూర్తిగా నష్టపోయామని చెప్పి అందరూ కూడా బాధపడ్డారు. మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు రాష్ట్రం విడిపోయిన తర్వాత అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా విభజన చట్టం చేసినప్పుడు ఆ రోజు కమిటీ వేసి శివరామకృష్ణన్ కమిటీ వేశారు. ఎక్కడ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది, సలహాలు సూచనలు ఆయన ఒకటే చెప్పినాడు. ఆ రోజు పెద్ద రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయొద్దు, రాజధాని కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి నిధులు కేటాయించొద్దు, అన్ని సంస్థలు తీసుకెళ్లి ఒకే చోట కేంద్రీకరించవద్దు, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలా. ఒక రాజధాని నిర్మాణం కూడా ఈ రోజు ఏదైతే అమరావతి దేవతల రాజధాని అని చెప్తున్నారు, ప్రజలను మభ్యపెట్టేవి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఒక అమరావతిలో ఉన్నాడా దేవుడు? ఎక్కడ లేడా? అమరావతి దేవాలయం కానీ, అక్కడున్న దేవాలయాలు ప్రతిష్టలు ఎక్కడ కావాలన్న దేవాలయాలు, శ్రీశైలంలో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అమరావతిలో ఒక దేవాలయం ఉంది. ఈ రోజు అమరావతి ఒక రాజధాని ఏర్పాటు చేసి, అక్కడ రాజధాని ఏర్పాటు చేయటువంటి దానికి మన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఒకటే చెప్పింది, అది లోతట్టు ప్రాంతము, అక్కడ రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు అని కమిటీ కూడా చెప్పినా కూడా అవేమీ పట్టించుకోవు. ఈరోజు రాజధాని నిర్మాణం కోసం మామూలుగా చేస్తే ఎంత కావాలా? ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి రాష్ట్రానికి తక్కువ పెట్టుబడులు పెట్టి రాజధాని నిర్మాణం చేసుకోవాలా, అదే విధంగా అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండాలా, అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యే విధంగా కూడా ఉండాలా. ఈరోజు ఏం జరుగుతుంది? రాజధాని నిర్మాణం కోసము ఇప్పుడు విజయవాడ గాని, గుంటూరు గాని, హైవేల పక్కన గాని ఎక్కడైనా రాజధాని నిర్మాణం చేస్తే ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యాయి. విజయవాడ, గుంటూరుకు దక్షిణ భాగం తీసుకుని ఎక్కడో పొలాల్లో జనాలు కూడా ఎక్కువ లేరు, అక్కడ పంట పొలాల్లో 2-3 పంటలు పండే పొలాల్లో అక్కడ తీసుకెళ్లి రాజధాని ఏర్పాటు చేయడం. 50,000 ఎకరాలు తీసుకున్నారు రాజధానికి. 34,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు, 29,000 మంది రైతులతో. అక్కడ ఏం జరిగింది? లోతట్టు ప్రాంతం, వర్షాలు వచ్చే నీళ్లు. ఈరోజు వర్షాలు వచ్చే నీళ్లు మీరు ఎక్కడైనా కూడా మనం పంట పొలాలకు కావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం కానీ స్కీములు కావాలని నీళ్లు తోడేదానికి. ఈరోజు రాజధాని నగరం ఏదైతే రాజధాని నగరం దేవతల రాజధాని అని చెప్తున్నారో, ఆ రాజధాని నగరం వరద తాకిడికి ఇబ్బంది పడకుండా, వరదలు వచ్చినప్పుడు నీళ్లు వస్తే బయటికి పోవు కాబట్టి ఆ ప్రాంతాల నుంచి ఏం చేసినారు? 600 కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినారు. రాజధాని నగరంలో వరదలు వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ పడి నీళ్లు వస్తే ఆ నీళ్లు బయటికి పోయేదానికి
వసతి లేక 600 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నగరంలో ఉన్న నీళ్లు ఎత్తిపోసి కృష్ణాలకు పోస్తారు. అన్న ఏట్లో నుంచి బయటికి పోసుకొని పొలాలకు నీళ్లు పోసుకుని చూసుకున్నాం తప్ప పొలాల నుంచి ఏట్లోకి నీళ్లు ఎత్తిపోసే పథకం పెట్టినారు 600 కోట్లతో. అవసరమా అది? ఈరోజు అక్కడ నిర్మాణాలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నప్పుడు పరిస్థితి. అక్కడ ఫౌండేషన్స్ వేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకుంది. ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ, రోడ్లు లేవు, పంట పొలాలు. అలాంటి ప్రాంతం అనువైనది కాదని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది. అన్ని సంస్థలు ఒకే చోట ఏర్పాటు చేయకూడదు, కేంద్రీకృతం చేయకూడదు, గతంలో జరిగిన తప్పు జరగకూడదు, అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకునే విధంగా ఉండాలని చెప్తే 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కూటమి నాయకులందరూ కూడా ఏం చెప్పారు? అయ్యా, అమరావతి నిర్మాణం డెవలప్ కావాలంటే ఒక్కొక్క కిలోమీటర్కు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు రోడ్లు వేయాలన్నా. ఈ రోజు వాళ్ళు చెప్పిన ప్రకారం ఈరోజు ఎకరా 2 కోట్ల చొప్పున ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజ్, అదే విధంగా వాటర్ సప్లైకి, ఎలక్ట్రిసిటీకి, ఇట్లా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మొత్తం కొత్తగా ఏర్పాటు చేయాల్సిందే. అది లోతట్టు ప్రాంతంలో, వర్షాలు వచ్చే మునిగిపోయే ప్రాంతంలో మునక్కుండా ఉండడానికి 600 కోట్లతో రాజధాని నగరం నుంచి కృష్ణా నదిలోకి నీళ్లు ఎత్తిపోసే ఏరియా. అరే, అలాంటి ఏరియాలో పెట్టడం తప్పు అని మేధావులు చెప్తా ఉన్నారు. శివరామకృష్ణ కమిటీ చెప్పింది. అంతమంది చెప్పినా వినకుండా ఒక రియల్ ఎస్టేట్ గా మార్చి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో 50,000 ఎకరాలు రైతులు ప్లస్ ప్రభుత్వ భూమి సేకరించి ఏం జరిగింది? ఈరోజు అది సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని అని చెప్పారు. అంటే అదే ఆదాయాన్ని రాజధాని మీదనే వచ్చేదాన్ని పెట్టుబడి పెడతామని. ఈరోజు ఏం జరుగుతా ఉంది? 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు వివిధ బ్యాంకుల నుంచి గాని, సంస్థల నుంచి గాని. ఇప్పటికి 47,000 కోట్ల అప్పులు చేసి ఏం సాధించినారు? ఏం కనపడట్లే. బిల్డింగ్లు కట్టాలంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కు నిన్న మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో చెప్పారు. ఢిల్లీ లాంటి రాజధాని నగరంలోనే స్క్వేర్ ఫీట్ కు 4,000 ఖర్చు పెట్టి నిర్మాణాలు చేస్తున్నారు బిల్డింగ్స్. ఇక్కడ 12 నుంచి 14,000 ఖర్చు పెట్టి స్క్వేర్ ఫీట్ కు భవనాలు నిర్మాణం జరుగుతుందంటే ఇక్కడ ఎంత ఖర్చు అదనంగా అవుతుంది, ఎంత అవినీతి జరుగుతా ఉంది. ఈ రోజు 47,000 కోట్లు అప్పు చేసినారు. ఆ రోజు ఏం చెప్పినారు? రాజధానికి డబ్బులు అవసరం లేదు, అదే దాన్ని ఆదాయం పెంచుకుంటుందని చెప్పారు. ఈ రోజు 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు కావాలని చెప్తున్నారు. మీరు చెప్పింది ఇంకా ఎంత అవుతుందో తెలియదు. ఈ రోజు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంకొక ఫేజ్ ఏర్పాటు చేసి రైతులు తిరగబడ్డారు. అయ్యా, ముందు తీసుకునే 50,000 ఎకరాల్లోనే మా రైతులకు న్యాయం చేయలేదు, మా ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు, వంకల్లో వాగుల్లో చూపిస్తా ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతుందని రామారావు అనే ఒక రైతు కూడా ఈ రోజు ప్రభుత్వం పెట్టిన మీటింగ్ లోనే కుప్పగూలిపోయి చనిపోయాడు ఆవేదన చెంది. అంటే రైతులు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు డెవలప్మెంట్ చేస్తామని ఏం చేయకపోవడం వల్ల రైతులకు ఆశలు కల్పించి వాళ్ళందరినీ కూడా వ్యవసాయం చేసుకుని బాగా ప్రశాంతంగా జీవించే రైతుల్లో ఈరోజు పూర్తి ఆందోళన. ఇది ఎప్పుడైతే అదే అయ్యే పరిస్థితి లేదని చెప్పి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఈరోజు మళ్ళీ ఒక 25,000 ఎకరాలు అంటున్నారు రెండో పేరు, ఇంకొక 25,000, మళ్ళీ ఒక 50,000 ఎకరాలు సేకరించాలంటున్నారు. అంటే 1,00,000 ఎకరాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక రాజధానికి 2,000 ఎకరాలు అయితే సరిపోతుంది. 1,00,000 ఎకరాలు తీసుకొని పంట పొలాలు తీసుకొని దానిలో రోడ్లు, కాలువలు, కరెంటు మొత్తం డెవలప్మెంట్ కంతా 2,00,000 కోట్లు మీరు చెప్పే ప్రకారమే ఇప్పటికైతాదని చెప్తున్నారు. అది ఈరోజు ఎన్నేళ్ళు అయిపోయింది? 7-8 ఏళ్ళు అయింది. ఇది ఎప్పుడైతుందో తెలియదు. 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఎన్ని లక్షల కోట్లు పెరిగిపోతుంది పెట్టుబడి? అది 10 లక్షల కోట్లు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అయినా కూడా అవుతుందా ఇప్పుడు అనేది, సాధ్యమవుతుంది అనేది కూడా కనపడట్లే. అలాంటి ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈరోజు ఇన్ని లక్షల కోట్లు ఎవరి డబ్బులు ఇవి? రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇన్ని లక్షల కోట్లు అనవసరంగా వాళ్ళ స్వార్థం కోసం ఒక రియల్ ఎస్టేట్ ఏరియాగా మార్చుకొని దానికి ప్రజల డబ్బులన్నీ పెట్టుబడి పెట్టి ఆ పెట్టే పెట్టుబడితో ఇతర సంస్థలకు మా ఇష్టం వచ్చే రూపాయికే ఎన్ని ఎకరాలైనా ఇస్తాం, 8,000 ఎకరాలైనా ఇస్తాం. మీ సొమ్మ, మీ ఇంటికాడ నుంచి పెట్టిన సొమ్మ ఇదేమన్నా? ప్రజల డబ్బు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన కంపెనీలకంతా ఎకరాల భూములు ఇచ్చి ఇక్కడ అవినీతి జరుగుతా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఢిల్లీలో 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అయితే 12 నుంచి 14,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చు పెట్టాలంటే ఎంత ఖర్చు అదనంగా అవుతుంది? ఎన్ని కోట్ల స్క్వేర్ ఫీట్లు మీరు అక్కడ కడుతున్నారు? ఎంత అవినీతి జరుగుతా ఉంది, ఎంత అనవసరమైన ఖర్చు వస్తా ఉంది. ఈరోజు ఇంకొకటి, అన్ని సంస్థలు తీసుకుపోతున్నారు. ఎడ్యుకేషన్ వస్తే మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్ని అక్కడే పెడుతున్నారు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సూపర్ స్పెషాలిటీ వస్తే అక్కడే, సాఫ్ట్వేర్ వస్తే అక్కడే, నవనగరాలు అంటే అన్ని నగరాలు ఓ చోట నిర్మాణం చేసి 1,00,000 ఎకరాలు తీసుకొని మిగతా ప్రాంతాలను ఏం చేయాలనుకుంటున్నారు? అప్పుల పాలు చేయాలనుకుంటున్నారు.
అంటే డబ్బంతా ప్రజలది, ప్రాంతం డెవలప్ చేసే కోసం మీ స్వార్థం కోసము ఒక అమరావతిని చూపించి దాన్ని ఏదో ఎక్కువ పబ్లిసిటీ చేసి ఏదో సాధించేసినాము. ఏం సాధించినారు? ప్రజలనెత్తిన అప్పులు మోపి మీ ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వ్యవస్థలాగా దాన్ని మార్చేసి అవినీతి చేసేదానికి దాన్ని ఒక సిఆర్డి దాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు అక్కడ ఏదో అమరావతి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని తీసేయలే కదా, అమరావతి అక్కడే ఉంచుతామన్నారు. ఆయన చెప్పేది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకుడు చెప్పేది గతంలో జరిగిన పొరపాటు జరగకూడదు, అది అనువైన ప్రాంతం కాదు, అనవసరంగా లక్షల కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారు. విజయవాడ గాని వైజాగ్ అన్నారు ముందు, అక్కడంతా నిర్మాణం జరిగినాయి, ఎక్కడ పెద్ద పెట్టుబడి లేకుండా మనకు మంచి అనువైన ప్రాంతంగా ఇక్కడ శాసన రాజధాని అమరావతిలోనే ఉంటాదన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ అనుకున్నారు, వద్దన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, అమరావతిని ఏమని చెప్తున్నారు, అమరావతి ఉండే ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతా ఉంది. అదే విధంగా విజయవాడ పెద్ద నగరం, గుంటూరు ఉంది, అంతా నేషనల్ హైవేస్, ఎక్కడ కూడా నిర్మాణాలు చేయాలన్నా తక్కువ ఖర్చుతో ఉంటుంది. కొంతమంది మాట్లాడుతా ఉన్నారు, అయ్యా 70 కిలోమీటర్ల మచిలీపట్నం నుంచి ఎట్లా డెవలప్ అవుతుంది? ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, డెవలప్ ఉంది, జనాలు నివసిస్తున్నారు, పట్టణాలు డెవలప్ అయి ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎవరికి కావాలని కూడా తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టి ఆ హైవే ఎంటమ్మడి ఆ ఏరియా అంతా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. తక్కువ పెట్టుబడి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా చేసుకుంటారు. ప్రభుత్వం అంటే కొన్ని ఇస్తే చేసుకుంటారు. ఈ రోజు రాయలసీమ ప్రాంతం కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో పెట్టాలా? ఇక్కడ రాయలసీమ గ్రామీణ బ్యాంక్ టర్న్ ఓవర్ మన రాయలసీమలో అత్యధికంగా 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసి 25 కోట్లతో భవనం కట్టి మనం రాయలసీమ గ్రామీణ బ్యాంక్ రాయలసీమ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇక్కడ నిర్మాణం చేస్తే దాన్ని తీసుకుపోయి అందరూ వద్దని ధర్నాలు చేసినా తీసుకుపోయి క్యాపిటల్ తీసుకుపోయి, అరే ఏ సంస్థలు తీసుకుపోయి 1,00,000 ఎకరాలు తీసుకుని ఏం చేయాలా? అందరిని పిలిచి పెట్టుబడులు పెట్టేదానికి మనం అప్పులు చేయాలా? ప్రజలు అప్పుల పాలు చేయాలా? అక్కడంతా పెట్టుబడి పెట్టాలా? దాన్ని వాళ్ళు సేమ్ చేసుకోవాలా ఇతర కంపెనీలకు అందరికి? అంతే కదా అక్కడ జరిగేది. ఏం జరుగుతుంది? ఈ రోజు మీరందరూ కూడా ఆ రోజు మీకు గుర్తుంటుంది, పాత్రికేయులకు అందరికి, హైదరాబాద్ ఎందుకు వద్దన్నాం, ఎందుకు కావాలన్నా, హైదరాబాద్ లాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దని శివరామకృష్ణన్ కమిటీ క్లియర్ గా చెప్తా ఉంది. అన్ని సంస్థలు ఒకే చోట పెట్టొద్దు, పెద్ద రాజధానిగా ఇలాంటి లక్షల ఎకరాలు తీసుకొని చేయొద్దు, మిగతా ప్రాంతాలు ఇబ్బంది పడతారు, మిగతా ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. మళ్ళీ ప్రాంతాల వారీగా ఏదైతే తెలంగాణ వాళ్ళు మనం డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. హైదరాబాద్ నగరం తీసేసుకున్న తర్వాత మనకేం కుప్పగూలిపోయినాం. రాజధాని లేని నగరం ఎందుకైంది? మన ఆలోచన విధానం సక్రమంగా లేక పాలకులు లేకుంటే ఆ పరిస్థితి రాదు కదా. ఈ రోజు మళ్ళీ సేమ్ అదే జరుగుతా ఉంది. మళ్ళీ వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఎక్కడన్నా ఒక ఏరియా గురించి మాట్లాడుతున్నారా? 24 గంటల అధికారం ముందు, అధికారం వచ్చిన తర్వాత రాజధాని దేవతల రాజధాని ఏమంటే అందరిని మభ్యపెట్టడానికి దేవతల రాజధాని. దేవుడు ఎక్కలేడు. మీ దగ్గరే రాజధానిలోనే విజయవాడలోనే అమరావతిలోనే దేవుడు ఉన్నాడా? మిగతా ప్రాంతాల్లో ఎక్కడ దేవుడు లేడా? అంటే ప్రజలను మభ్యపెట్టి దేవతల రాజధాని అని మీరు చేసే అవినీతిని కప్పిపుచ్చుకునే దానికి ప్రజల మీద లక్షల కోట్ల అప్పులేసి మీ రియల్ ఎస్టేట్ వ్యవస్థను ప్రజల సొమ్ముతో డెవలప్ చేసుకుని అవినీతి చేస్తా ఉన్నారనేది అందరికీ ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధానిని ఎక్కడ వ్యతిరేకించలే. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎగతాళి చేస్తా ఉన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరును మావిగన్ అని 2 ఎకరాలు తీసుకుని ఆ ప్రాంతం ఒక్కొక్కరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. 40 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఎట్లా డెవలప్ అయింది? ఆల్రెడీ ఆడ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, రోడ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం డెవలప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. మావిగన్ అని చెప్పిన దాంట్లో అదేదో మావిగన్ అంటే వేరే అనుకుంటా. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఇట్లా త్రికోణంలో ఉన్నటువంటి ఏరియా అంతా నేషనల్ హైవేస్ ఉన్నాయి, పోర్ట్ ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో జనసంచారం ఉంది, లక్షల మంది జనాలు నివసిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది. ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తే తక్కువ ఖర్చుతో అక్కడ రాజధాని డెవలప్ చేస్తే అమరావతి దాన్ని అనుకున్నది. ఇప్పుడు అమరావతిలో ఏముంది? పూర్తి పంట పొలాలు. ఏది చేసినా కొత్తగా రోడ్డు వేయాలా, డ్రైనేజ్ చేయాలా, వాటర్ సప్లై చేయాలా, కరెంట్ ఏర్పాటు చేయాలి, మొత్తం పంట పొలాలు చేయాలంటే మొత్తం చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మావిగన్ అనే దాంట్లో మొత్తం డెవలప్ అయింది. నేషనల్ హైవేస్ ఉన్నాయి, పోర్ట్ ఉన్నాయి, సిటీలు ఉన్నాయి, మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, పెద్ద నగరాలు ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఖర్చు తక్కువతో నగరం నిర్మాణం చేయొచ్చు. జనసంచారము ఆల్రెడీ లక్షల మంది జనాలు ఉన్నటువంటి ఏరియా, డెవలప్ అయిన ఏరియాలో
పెట్టుబడి తక్కువ అవుతుందని చెప్తున్నారు, దాన్ని ఎగతాళి చేస్తా ఉన్నారు. అంటే దాంట్లో 10% పెడితే పెట్టుబడి పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2 లక్షల కోట్లు అది 10 లక్షల కోట్లకు కూడా పోతుంది రాజధాని పూర్తి అయ్యారు. లోతట్టు ప్రాంతంలో పెడతామా ఎవరన్నా ఆలోచన ఉన్న వాళ్ళు అయ్యా అది మునిగిపోతుందని శివరామకృష్ణ కమిటీ చెప్పారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రాంతం అనువైంది కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ప్రాంతం లోతట్టు ప్రాంతము, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. అయ్యా నీళ్లు నిలబడతాయి, నీళ్లు నిలబడితే ఆ వరద వస్తుంది. ఆ వరద వచ్చే రాజధానిలో వచ్చే వరదను నీళ్లను పంపింగ్ చేసి కృష్ణా నదిలోకి లిఫ్ట్ చేసేదానికి 600 కోట్లు పెట్టి ఒక పంపింగ్ పెట్టారు. దాదాపు 2000 కోట్లు నీళ్లు తరలించేదానికి పెడతా ఉన్నారు, అది మునిగిపోకుండా. ఏమన్నా అవసరం అది? ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమంటున్నా. ఏదో అమరావతి దేవతల రాజధాని ఇదేదో గొప్ప కార్యక్రమాన్ని సాధించినట్టు సంబరాలు చేసుకోవడం, ప్రజలను ఇంత మభ్యపెట్టి మోసం చేయడం మంచిది కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా ఈ కూటమిని కూడా బీజేపీని ఏం డిమాండ్ చేసి స్పెషల్ స్టేటస్ కావాలా, అన్ని ప్రాంతాలు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలంటే, అన్ని విధాల డెవలప్మెంట్ కావాలంటే, వెనుకబడినటువంటి విభజనలో నష్టపోయి అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పడం. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలకు బుందేల్ఖండ్ ప్యాకేజ్ కావాలని చెప్పి ఇప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యే అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడినాను. బుందేల్ఖండ్ ప్యాకేజ్ కావాలని ఆయన కూడా చాలా మాట్లాడినాను, మీరు కూడా మర్చిపోయింటారు. అదేదో సాధించినట్టు, ఇదేదో స్పెషల్ స్టేటస్ సాధించినట్టు, బుందేల్ఖండ్ ప్యాకేజ్ వెనుకబడిన ప్రాంతాలకు వచ్చినట్టు, ఇదేదో గొప్పగా మా రాష్ట్రానికి మేలు జరిగిపోయినట్టు ఇంత ప్రచారం అవసరమా? మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకునే దానికి, రాబోయే భవిష్యత్తును మన పిల్లల యొక్క భవిష్యత్తును ఇబ్బంది పెట్టేదానికి మీరు చేస్తున్న కార్యక్రమానికి సంబరాలు చేసుకుంటున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడా, బడ్జెట్ సందర్భంగా నేను కౌన్సిల్లో మాట్లాడా. మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు పాలకులు. ఈ రోజు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది. మళ్ళీ హైదరాబాద్ నగరంలో మనం కలిసి ఉన్నప్పుడు ఏదైతే చేస్తున్నారో అన్ని ఒకే చోట, అన్ని సంస్థలు డెవలప్మెంట్ అంతా లక్షల ఎకరాలు తీసుకొని అక్కడే చేసి లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలను మిగతా ప్రాంతాలు అప్పుల పాలు చేసి మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థగా తయారు చేసి సొమ్ము చేసుకునే విధంగా కార్పొరేట్ వ్యవస్థలకు అందరినీ ఆహ్వానించి మేము ₹1 మేము ఎన్ని వేల ఎకరాలంటే ఇస్తామని అంత అహంకారంతో మాట్లాడడం కరెక్టా? ఎవరు డబ్బులు అయి? ప్రజలు పెట్టిన పన్నుల నుంచి వచ్చిన డబ్బులు. మీరు చేసే అప్పులు ఎవరు కట్టాలి? ఇప్పుడు ప్రజలు కట్టాల్సిందే. దానికి పెద్ద సంబరాలు ఊరూరా. మీరు ఏమైనా స్పెషల్ స్టేటస్ సాధించారా? వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఏమైనా తీసుకొచ్చారా? మీరేదో ఇది దేవతల రాజధాని మభ్యపెట్టి, ఏం దేవతల రాజధాని? ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదేదో రాజధాని దేవతలు అంట. ఏం దేవతలు మీ దగ్గర ఉన్నారు? విజయవాడలో రాయలసీమలో దేవతలు లేరా? ఉత్తరాంధ్రలో దేవతలు లేరా? రాయలసీమలో దేవుళ్ళే లేరా? ఒక విజయవాడలోనే దేవుళ్ళు లేదు. అంటే మీరు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం తప్ప అప్పులన్నీ ప్రజలకు సొమ్ము చేసుకోవడం, వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. నేను ఒక్కడే స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక్కొక్కరు విచిత్రంగా అడుగుతున్నారు. 70 కిలోమీటర్లు ఎట్లా డెవలప్ అవుతారు? 70 కిలోమీటర్లు ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, హైవేస్ ఉన్నాయి, పోర్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. కొంత పెట్టుబడి పెడితే అవుతుందని చెప్తున్నాడు ఆయన. అమరావతి తీసేస్తామని చెప్పలే, శాసన రాజధాని అక్కడే ఉంటారు. నీళ్లలో మునిగిపోయేటువంటి ప్రాంతం, ఏమీ లేని ప్రాంతంలో మొత్తం కడతాము అప్పులు చేసి అని చెప్పడం తప్పు. అక్కడ నీళ్ళెత్తి పోసేదానికి 1000 కట్లు కట్టి పెట్టి రాజధాని కడుతున్నారంటే ఏమన్నా ఇది రాజధాని ప్రాంతం కరెక్టా? ఇంతమంది వద్దన్నా దాన్ని మెప్పించి దాన్ని ప్రజలకు అంటగట్టేదానికి నానా దండాలు పడతా ఉన్నారు. ప్రజలకు అంటగట్టేదానికి, దీన్ని ప్రజలకు రుద్దేదానికి, అందరినీ 4 నోట అనిపించేదానికి ఎన్ని కార్యక్రమాలు పెడుతున్నారు. కాబట్టి అమరావతికి వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. అక్కడ లోతట్టు ప్రాంతాన్ని అంతా అప్పులు చేసి మీరు అక్కడ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు 3,40,000 కోట్లు కూడా లేవు. ఈ రోజు 2 సంవత్సరాల్లోనే 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఒక పథకం వేయలే. సూపర్ 6, సూపర్ ఫెయిల్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఎత్తేసారు. ఆరోగ్యశ్రీ ఇవ్వలేకుండా అన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకుండా అన్నారు. ఆడబిడ్డని లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. మీరు ఏం సాధించినారో చెప్పండి. ఇన్ని అప్పులు చేసి మీరు ఏం సాధించినారు? కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో స్పెషల్ తీర్మానం పెట్టినారు. ఏం చేశారా? ఒక నమ్మకం కలిగించగలిగినారా? అమరావతిలో మనం పలానా చేయగలం. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, తిట్టడం, వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకొని కేంద్రంతో కూడా ఆమోద ముద్ర వేసుకొని వాళ్ళు చేసే అవినీతిని కప్పిపుచ్చుకునే దానికి చేస్తున్నారు.